తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు రావాలని, అవన్నీ మనం చక్కగా అవగాహన చేసుకుని మరింత ముందుకు అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలతో మనం ఎపిసోడ్ని ప్రారంభిద్దాం. మనకి సంక్రాంతికి దాదాపుగా 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నిజంగా సినిమా దర్శకులకి లేదా సినిమా రచయితలకి, కొత్త రచయితలకి, కొత్త దర్శకులకి, సినిమా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి నిజంగా ఈ సంక్రాంతి పండగ ఒక పండగే. ఎందుకంటే 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బ్రహ్మాండమైన స్టార్స్. ఒకటి రామ్ చరణ్ యాక్ట్ చేసినటువంటి గేమ్ చేంజర్, రెండవది బాలకృష్ణ గారు యాక్ట్ చేసినటువంటి డాకు మహారాజ్, మూడో సినిమా విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నా. ఈ ముగ్గురు కూడా సంక్రాంతికి వస్తున్నారు. ఈ 3 సినిమాల ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. ట్రైలర్స్ చూసిన తర్వాత ఒక్కొక్క ట్రైలర్ మీద నేను ఒక అనాలిసిస్ లాగా చేద్దామని అనుకున్నాను. తర్వాత మళ్ళీ విరమించుకున్నాను. కారణం ఏంటంటే సినిమా ట్రైలర్ మీద నా అనాలిసిస్ చెప్పే కన్నా సినిమాల్లో మూడింటిని కలిపి ఈ సినిమాల్లో నాకు ఎలా అనిపించిందో నా అభిప్రాయాన్ని చెప్పి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాగున్నాయి వీటి పరిస్థితి అనేది చెప్పుకున్నట్టయితే, డిస్కషన్ చేసినట్టయితే మనకి ఈ సినిమాల గురించి ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. మన ఛానల్లో చేసే ఎపిసోడ్లు ఏవైనప్పటికీ కూడా తెలుగులో వచ్చే కొత్తగా వచ్చే రచయితలు, దర్శకులు స్క్రీన్ ప్లే రాసి డైరెక్షన్ చేసి ఇలా కొత్తగా దర్శకులు అవుదాం అనుకుని సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం నాకు తెలిసిన నేను అనుకుంటున్న అభిప్రాయాలు మీతో పంచుకుంటున్నానే కానీ ఇది సినిమా విశ్లేషణలు చేసి సినిమాలు విజయానికో అపజయానికో తోడ్పడేవి కాదు. నేను ఎవరికి ఫ్యాను కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. నేను ఒక సినిమా ప్రేమికుడిని, మీకోసం పనిచేయటం కోసం వచ్చిన ఒక కొత్త యూట్యూబర్ని. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను చెప్పే విషయాల్లో మీకు పనికొచ్చే ఉంటే తీసుకుని, పనికిరా ఉంటే నన్ను క్షమించి పక్కన వదిలేసి ముందుకెళ్తారని నా విజ్ఞప్తి. సవినయంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మనం ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. జనవరి 10వ తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం. ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే శంకర్ సినిమాల్లో ఉండేటటువంటి భారీతనం దీనిలో బాగా కనపడుతుంది. అతని సినిమాలన్నీ భారీ స్కేల్, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచోనో, జెంటిల్మెన్ తర్వాత అన్నీ కూడా రోబో నుంచి అన్నీ కూడా స్కేల్ మార్చేశాడు. ఫిలిం యొక్క స్కేల్ మార్చేశాడు. ఇంటర్నేషనల్ స్కేల్కి ఫిలిం స్కేల్ని మీట్ అవడానికి శంకర్ ప్రయత్నాలు ఎప్పుడో చేశాడు. మనకన్నా తెలుగులో కన్నా ముందుగానే చేశాడు అని చెప్పుకోవచ్చు. జెంటిల్మెన్ లాంటి సినిమా తర్వాత రోబోతో ఇంకా అంతే. ఆయన గ్రాఫిక్స్లో ఒక రకమైనటువంటి విశ్వరూపం చూపించేశాడు. ఒకసారి గ్రాఫిక్స్తో ఇలా మాయాజాలం చేయొచ్చు మనకని రుచి చూపించాడు మన ఇండియన్ ప్రేక్షకులకు కూడా. అలాంటి విజువల్ బ్యాక్డ్రాప్, చాలా మంచి బ్యాక్డ్రాప్ కనపడుతుంది. ఇది చూడబోతే ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ప్రయాణం లాగా ఉంది. ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్. అంటే 100 ముద్దలు తిన్న ఏనుగు ఒక ముద్ద తినపోతే దానికి ఏం కాదు, ఆ ముద్ద కొన్ని వేల మందికి ప్రాణం అవుతుందని ఒక డైలాగ్ని, అంటే ఒక సోషల్ మెసేజ్ ఉన్నటువంటి డైలాగ్తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది. అరే కలెక్టర్ గారు ఒక ముద్ద అడుగుతున్నారా అని ఒక డైలాగ్. కలెక్టర్ గారు ముద్ద అడిగేది, శంకర్ అండ్ ఆయన ప్రొడ్యూసర్ అడుగుతున్నారు, మీ ఇంచి టికెట్లు అడుగుతున్నారు. సరదాగా అంటున్నానండి, మరో రకంగా కాదు. ఈ సినిమాలో అనిపిస్తుంది అంటే ఒక సోషల్ మెసేజ్ ఉన్నటువంటి సినిమా లాగా ఉంది. తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే రామ్ చరణ్ రకరకాల గెటప్స్లో, లుంగి పంచిలో కనపడతాడు, తర్వాత పోలీస్ డ్రెస్లో కనపడతాడు, సూట్లో కనపడతాడు. ఇట్లా రకరకాలుగా కనపడటం అతని యాక్షన్ యొక్క పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండే సినిమాలాగా అనిపిస్తుంది. తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా ఉన్నాయి, సెంటిమెంట్ కూడా ఉంది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంటే ఇది శంకర్ మార్క్ టైప్ ఆఫ్ థింగ్, అంటే సోషల్ మెసేజ్ ఉన్న ఒక పాత సినిమా ఏదో ఒక చిన్న టచ్ లాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో భారతీయుడు 2 పోయిన తర్వాత పాపం శంకర్ యొక్క గ్రాఫ్ తగ్గిపోయింది. సో అతను కూడా ఒక మంచి తెలుగులో డైరెక్ట్ సినిమా ఇచ్చి మంచిగా ప్రూవ్ చేసుకుందామని అనుకుంటున్నాడు. నాకైతే ఇదేదో
చూద్దాం. ఈ సినిమా కూడా పాజిటివ్గానే ఉంది. అంటే దీనిలో నెగిటివ్ పాయింట్స్ కానీ ఈ సినిమా ఆడదేమో అనిపించేటువంటి అంశాలు నాకేమీ కనిపించలేదు. ఇట్స్ ఏ పాసిబుల్లీ వెరీ గుడ్ ఫిలిం. ఆ తర్వాత January 12th వస్తున్న డాకు మహారాజ్. ఈ సినిమా ట్రైలరే అనగనగా అని స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే స్టోరీ టెల్లింగ్, అంటే దర్శకుడు ఒక కొత్త కథని చెప్పడానికి ప్రయత్నించినట్టుగా అనిపించింది. రాజ్యం లేని మహారాజు, వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళేమో రాజు అంటారు, ఇష్టం లేని వాళ్ళు డాకు అంటున్నారని ఒక చిన్నపిల్ల డైలాగ్లో వెనకాల చెప్పించారు. తర్వాత దీనిలో విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. యాక్షన్, మంచి యాక్షన్ ప్యాక్ డ్రామాలా కనిపిస్తోంది. బాలకృష్ణ గారి సినిమాల్లో యాక్షను, దాంతోపాటు సెంటిమెంటు, దానిలో అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంది. అది దీనిలో ఒక్క పంచ్ డైలాగ్ కూడా కనిపించలేదు. బాలకృష్ణ గారి సినిమా అంటేనే పంచ్ డైలాగ్, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్నట్టుగా అట్లాంటిది ఏదైనా ఒక పంచ్ డైలాగ్ దీనిలో కనపడలేదు. కానీ సినిమాలో ఉన్నాయనుకుంటా. సినిమాలో బాలకృష్ణ గారి సినిమాలు పంచ్ డైలాగ్ లేకుండా ఏముంటాయి? అద్భుతంగా ఉంటాయి, నాకు తెలిసి అనిపిస్తూ ఉంది. ఈ సినిమా కూడా కొత్తగా ఉంది. కొత్త కథని, అంటే ఇది అడవి రాముడు అంటే అడవి బ్యాక్ డ్రాప్లో వచ్చేటటువంటి కథలాగా అనిపిస్తుంది. అడవికి కింగ్ అని అంటుంది ఒక అమ్మాయి డైలాగు. సో కథని కాంటెక్స్ట్ వేసి తీసుకున్నప్పటికీ కూడా కంటెంట్ కొత్తగా చెప్తానికి దర్శకుడు ప్రయత్నించాడనే విషయం స్పష్టంగా మనకు అనిపిస్తుంది. బాలకృష్ణ గారి సినిమాల్లో ఉండే యాక్షను, దానిలో సెంటిమెంటు, దానిలో అలాగే పంచ్ డైలాగ్స్ గనక ఈ సినిమాలో ఉన్నట్టుగా అయితే ఈ సినిమా సూపర్ హిట్. ట్రైలర్ అయితే డిఫరెంట్గా ఉంది. ఉన్న ట్రైలర్ మూడిట్లో కూడా ఇది కొంచెం డిఫరెంట్గా సబ్జెక్టు, ఆ తర్వాత ఆ గెటప్స్ అవి కొత్తగా నాకు అనిపించాయి. ఇది కూడా ఒక మంచి ప్రయత్నం, ఈ బాబీ డైరెక్ట్ చేసినటువంటి సినిమాకి మంచి ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో సినిమా రిలీజ్ అయిన తర్వాత మరొకసారి చూద్దాం. తర్వాత వచ్చిన సినిమా విక్టరీ వెంకటేష్ గారు యాక్ట్ చేసినటువంటి, అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేశారు. ఈ పాటలో దీనిలో ఉన్నటువంటి పాట గోదావరి గట్టు మీద అనే పాట చాలా పాపులర్ అయింది. విపరీతమైనటువంటి రీల్స్ తయారు చేసి జనాలందరూ ఒక మేనియాలాగా అయిపోయింది. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత దానిలో పాడినటువంటి రమణ గోగుల్ అతను వాయిస్ ఇచ్చాడు. అదొక విచిత్రమైనటువంటి వాయిస్. ఆ వాయిస్ వాళ్ళు మళ్ళీ పాపులర్ అయిపోయి జనాలందరూ ఓన్ చేసుకున్నారు. కామెడీ డ్రామా, ఇది కామెడీ డ్రామా అనిపించింది. దీనిలో అక్కడక్కడ కామెడీ సీన్లు ఉన్నాయి. ఇతని అనిల్ రావిపూడి యొక్క పట్టు ఏంటంటే ఆ సీన్స్లో కామెడీ, సిచ్యువేషనల్ అండ్ డైలాగ్ కామెడీని పండిస్తూ ఉంటాడు. సో ఇది కూడా ఒక సంక్రాంతి బ్యాక్డ్రాప్లో కలర్ఫుల్గా ఉన్నటువంటి ఒక రిచ్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చే సినిమాలాగా అనిపిస్తుంది. సంక్రాంతికి వచ్చినటువంటి వెంకటేష్ సినిమాలన్నీ కూడా అంటే ఫ్యామిలీ బ్యాక్డ్రాప్తో ఎప్పుడు వచ్చినా కూడా హిట్టే. అందులో ట్రైలర్లో కూడా హిట్ ఉంటుంది. వీడు కనుక ఇట్లా ఎప్పుడైనా వస్తే విక్టరీరా అంటాడు, సంక్రాంతికి కనుక ఇట్లా వస్తే అని డైలాగ్ కూడా పెట్టారు. దానిలో పాటలు బాగున్నాయి. తర్వాత చూడటానికి విజువల్గా ఏదో ఒక ఫ్యామిలీ డ్రామా లాగా, ఆ ఫ్యామిలీస్ అంతా కూడా సరదాగా వెళ్ళేటట్టుగా సినిమా అనిపిస్తూ ఉంది ఇది కూడా. సో ఇద్దరు హీరోయిన్లు పైగా. తర్వాత ఆయన కూడా ఆయన కూడా ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఉన్న లవ్ స్టోరీని పెళ్ళైన తర్వాత బయటపడితే ఎట్లా ఉంటుంది అన్నట్టుగా ఒక కామెడీ డ్రామాని దీనిలో చూపించడానికి దర్శకుడు ప్రయత్నించి దాని మధ్యలో ఒక డ్రామాని, ఒక కిడ్నాప్ డ్రామా అవ్వచ్చు, ఇంకా రకరకాలుగా కథ అవ్వచ్చు. ఇప్పుడు మనం ట్రైలర్ చూసే సినిమా అంతా చెప్పేసుకోవడం అంత బాగుంటుంది, కానీ ఎటువంటి సబ్జెక్ట్ అనేది మనం ఊహించడానికి మాత్రం ఉపయోగపడుతుంది. కానీ సినిమా ట్రైలర్ చూసి సినిమా కథ అంతా ఊహించుకొని చెప్పడం అనేది, ఇలాంటి ఎపిసోడ్స్లో చెప్పడం నాకు అంత నచ్చదు. సినిమా కథ సుమారుగా ఎవరైనా, నేను కూడా ప్రేక్షకుడినే మీలాగా, కాబట్టి ఊహిస్తాము, మీరు కూడా ఊహిస్తారు. ఈ 3 సినిమాలు మీరు కూడా చూడండి తప్పకుండా. నేను ఇమీడియట్గా నేనైతే ఇవ్వలేను. ఈ ఒక్కొక్క వీక్ అయిన తర్వాత నేను సినిమా చూసి మీకు రివ్యూ ఇస్తాను. రామ్ చరణ్ యాక్ట్ చేసినటువంటి గేమ్ చేంజర్ ఏమో పొలిటికల్ డ్రామా లాగా అనిపిస్తూ ఉంది. డాకు మహారాజ్ అనేది ఒక యాక్షన్ డ్రామా ఫిలిం లాగా అనిపిస్తూ ఉంది. సంక్రాంతికి వస్తున్నాం అనేదేమో కామెడీ డ్రామా లాగా అనిపిస్తూ ఉంది. సరే, 3 దర్శకులు వచ్చారు, 3 హీరోలు వచ్చారు, సంక్రాంతికి పోటీ పడుతున్నారు. ఎవరి సినిమా హిట్ అవుతుందనేది ఒక పెద్ద
$1000 ప్రశ్న మనలో ఉంటుంది. 3 సినిమాలు హిట్ అవ్వాలని, సినిమా ఇండస్ట్రీ కళకళలాడాలని మొట్టమొదటి నేను కోరుకుంటున్నాను. అయితే ఏ సినిమాని హిట్ చేస్తారు అనే విషయాన్ని నేను ఖచ్చితంగా ఒక విషయం మాత్రం చెప్పగలను. అదేంటి అంటే, సినిమాలో ఏ సినిమా కథలో అయితే స్ట్రక్చర్ ఉంటుందో, ఏ దర్శకుడైతే స్ట్రక్చర్లో కథ చెప్తానికి ట్రై చేస్తాడో ఆ సినిమానే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎలా చెప్పగలను సార్, మీరు అని సినిమాలు చూసారా ముందు అని అనకండి. ఇంతకుముందు హిట్ అయిన సినిమాలు చాలా చూశాను కాబట్టి వాటి యొక్క విశ్లేషణ కూడా నేను అర్థం చేసుకుని కొంతమంది స్టూడెంట్స్ చెప్పాను కాబట్టి నేను చెప్తున్నాను, ఆ అనుభవంతో చెప్తున్నాను. హిట్ అయిన ప్రతి సినిమాకి స్ట్రక్చర్ ఉంటుంది. సంక్రాంతికి సినిమాలు చూసే మన సబ్స్క్రైబర్స్ కానీ, సినిమా అభిమానులు కానీ, మన ఛానల్ చూసే వాళ్ళకి కానీ ఒకటే ప్రశ్న, సినిమాలు చూడండి, దానిలో స్ట్రక్చర్ ఎంతవరకు ఉంది. ఇప్పటికి మన ఎపిసోడ్లో నేను ఆల్రెడీ సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని నేను దాదాపుగా యాక్ట్ 3 కూడా నేను చెప్పాను. తర్వాత నేరము శిక్ష టోటల్గా అయిపోతుంది. తర్వాత శివ కూడా ఎక్స్ప్లెనేషన్, స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోతుంది. కాబట్టి మీకు స్ట్రక్చర్ అంటే ఏంటో కొద్దిగా అవగాహన ఉంటుంది. కాబట్టి దానిలో అర్థం చేసుకుని సినిమాని స్ట్రక్చర్లో ఉందే లేదా, 3 యాక్ట్ స్ట్రక్చర్లో ఉందా లేదా, కథని లీనియర్గా చెప్పారా నాన్ లీనియర్గా చెప్పారా అది వేరే విషయం. స్ట్రక్చరే 3 యాక్ట్లో చెప్పాల్సిన విషయం చెప్పాల్సిందే. అలా చెప్తే మాత్రం సినిమా హిట్ అవుతుంది. అలా చెప్పారా లేదా అనేది తెలుసుకోవడమే మనం లెర్నింగ్ ప్రాసెస్. అదే మన విశ్లేషణలో కానీ మరో సినిమా రివ్యూల్లో కానీ మనం చెప్పుకునేది. ఇవన్నీ నేను చెప్పినప్పుడు మీరు కూడా అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి సినిమాలు చూసిన తర్వాత వీటి విశ్లేషణతో కలుస్తాను. మీరు కూడా ఈ సినిమాలను చూసి ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాలను కూడా సిద్ధం చేసుకోండి. మన ఎపిసోడ్లో మనం పంచుకుందాం. అప్పటిదాకా నమస్కారం.